యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మనము లేచిన వెంటనే అందరూ సెల్ పట్టుకొని ఏంటేంటో చూస్తుంటారు, కానీ లేచిన వెంటనే సెల్ పట్టుకోవద్దు. మనం ముందు లేవగానే మోకరించి ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని చదవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి. పొందుకున్నాకే ఏ పనులైనా మనము ప్రారంభించినట్లయితే దేవుడు అద్భుతమైన కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22 వచనం చదువుకుందాం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగాను చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఇదేంటి? పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుందంట. మంచివాడు తన పిల్లల ఆస్తికర్తలుగా ఉంటారంట. నిజమే. ఈ రోజులలో మోసము చేయట చాలా నేర్చారు. మోసపరచడము, మోసం చేయడము, అబద్ధాలు ఆడడము, అన్యాయం చేయడము, అక్రమము చేయడం బాగా నేర్చుతున్నారు. అలా చేసినవన్నీ కూడా మన పిల్లలకి తరానికి శాపాలుగా ఉండిపోతూ ఉంటాయంట. ప్రియులారా, మనము చేసే మంచి పనులు మన పిల్లలు కూడా ఒక ఆస్తికర్తలు చేస్తుందంట. చూడండి ఎంత గొప్ప మాట. ఈ మాట వింటుంటే ఎంత ఒక ఆనందం అనిపిస్తుంది. మన జీవితంలో చాలామంది మోసమైన పనులు, మోసంగా డబ్బు సంపాదిస్తారు, మోసంగా పనులు చేస్తుంటారు. అది వాళ్ళకి ఏం కాదనుకుంటారు, కానీ వాళ్ళ తరమైన పిల్లలకంట మరి అది ఏమవుతుందంట, ఆ మోసంతో చేసిన ఆ ధనమైనను ఆస్తైనను ఉండదంట. అది నీతిమంతులకు ఇవ్వబడుతుందంట. నీతిమంతులుగా ఉంటున్న వారికి ఆ యొక్క సొమ్ము ఇవ్వబడుతుందంట. ఒక ఊర్లో ఇలాగే ఒక దొంగ డాడీ గారు ఎన్నోసార్లు చెప్పారు. ఒక ఇద్దరు వ్యక్తులు ఒక గుడి దగ్గర కూర్చొని మరి వారు కూర్చొని అడుక్కుంటూ ఉన్నారంట. ఒక వ్యక్తి నీతిగా చక్కగా మరి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయన దేవుని స్తుతిస్తూ మరి ఉన్నాడంట. కానీ ఇంకా తన పక్కన అడుక్కునేవాడు చిన్నగా చెప్పులు తీసుకెళ్ళిపోవడము, చిన్నగా సంచిలో వేసుకొని వెళ్ళిపోవడము, వెళ్తున్న వాళ్ళు చిన్నగా ఇంకా వాళ్ళ వెనకాల వెళ్ళి చిన్నగా పర్సులు కొట్టేయడము, ఇలా కొట్టేసి అక్కడ కూర్చొని ఉంటాడంట. మళ్ళీ ఏం తెలియనట్టు అడుక్కునేవాడంట. అలా అడుక్కుంటూ ఉండేవాడంట. కానీ పక్కన ఉంటున్న వ్యక్తి మాత్రము చాలా దేవుని స్తుతిస్తూ ఇచ్చిన ₹3 ₹2 పడిన డబ్బులు ఆ అమౌంట్తో తను ఎంతో సంతోషంగా తన ఇంటికి వెళ్ళి తన కుటుంబాన్ని పోషించుకునేవాడంట. ఒకరోజు ఇలాగే ఏమైందంటే, ఒకరోజు అలాగే ఒక వ్యక్తి 2 సంచులు పట్టుకొని పరిగెట్టుకుంటూ వచ్చాడంట. కానీ ఒక సంచిలో బంగారము ధనం ఉందంట, ఒక సంచిలో మొత్తము కూడా రాళ్ళ వంటివి ఉన్నవంట. ఆ వ్యక్తి కూడా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరి రాళ్ళ సంచిని తీసుకెళ్ళి అతను తూకం వేపించి వాళ్ళు ఈ యొక్క వజ్రాలు అనేసి చెప్పి తూకం వేపించాడంట. తూకం వేపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు, బంగారం క్యాష్ అంతా కూడా వాళ్ళు ఇచ్చారంట. కానీ పైన మాత్రం అంత వజ్రాల వంటివి పెట్టేసి మొత్తం లోపల రాళ్ళు పేర్చారంట. పేర్చాక వాళ్ళు ఇలా మరి చిప్పు తీసిన వెంటనే వారికి పైన వజ్రాల్లా కనపడిన వెంటనే ఈ పక్కనున్న వ్యక్తి ఏం చేశాడంట, తన చేతిలో ఒక కారం ప్యాకెట్ ఉంటే తన మీద విసిరి ఈ 2 బ్యాగులు ఎత్తుకొని సేమ్ ఉన్నాయి 2 బ్యాగులు ఎత్తుకొని పరిగెట్టుకుంటా వెళ్ళిపోయాడంట. ఆ దొంగ వెళ్ళిపోయి ఇక ఆ గుడి దగ్గర ఉంటున్న ఈ దొంగ కూర్చొని అన్ని దోచుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనికి 2 సంచులు చేతులు పెట్టేసి పలానా కాడికి తీసుకొచ్చేసి ఈ సంచి మాత్రం ఇది పడేసి అని చెప్పాడంట. ఒక సంచి చెప్పినప్పుడు తనకు అర్థం కాలేదంట ఈ సంచి పడేయమన్నాడని. అయితే తను అనుకున్నంట, నా పక్కనున్న వాడికి ఇస్తే వాడు ఈ సంచిని ఏమన్నా చేసుకుంటాడు కదా అని ఆ పక్కనున్న వాడికి ఆ సంచి ఇచ్చాడంట. ఇచ్చేసి వీడేం చేశాడు, రాళ్ళ సంచిని ఎత్తుకుని వీడు పరుగు ఎత్తి వెళ్ళిపోయాడంట. ఈ సంచి ఇతనికి ఇచ్చాడంట. ఇచ్చి దీంట్లో వజ్రాలు నేను వాడుకొని చెప్పేసి వెళ్ళిపోయాడంట. చెప్పేసి ఈ సంచి ఎత్తుకొని వెళ్ళిపోయాడంట. ఈ వ్యక్తి మరి ఈ సంచిని పట్టుకొని ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి చూస్తే ఏముంది, అంతా బంగారం,
అంత ధనం ఉందంట ప్రియులారా. ఆ ధనాన్ని చూసి చాలా సంతోషపడ్డాడంట. ఇది దేవుడే నాకు ఇచ్చాడు అనుకున్నాడు. అక్కడ నుండి ఫ్యామిలీని తీసుకొని చక్కగా తను వెళ్ళిపోయాడంట. చూడండి, నీతిమంతుడు యథార్థంగా ఉండేవాడి జీవితంలో దేవుడు ఏ విధమైన కార్యాన్నైనా ఏ రకంగా అయినా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. అతనైతే అది దోచుకోలేదు, అతనే తనకిచ్చాడు, మనస్ఫూర్తిగా సంచి ఇచ్చాడు. ఆ సంచిలో అద్భుతమైన దేవుడు ఆశీర్వాదకరంగా తనకి కుటుంబాన్ని తరానికి సరిపడే ఆస్తికర్తగా చేశాడు. నిజమే, మన జీవితంలో చాలామంది మోసకరమైన పనులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల కలిగేదంతా కూడా శాపము. నీతిమంతుడిగా నిలిచి మంచివాడిగా ఉన్న వాని పిల్లలు తరతరములు కూడా ఆస్తికర్తలుగా ఉంటారని సామెతల గ్రంథంలో తెలియపరిచినట్లుగా 13వ అధ్యాయం 22వ వచనములో మన జీవితంలో మంచివాడైన జీవితంగా యథార్థత సత్యాన్ని కలిగిన వారిగా ఉన్నట్లయితే మన పిల్లలు తరతరం కూడా ఒక ఆశీర్వాదము నిలిచి ఉంటుంది. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దేగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా, ఈరోజు ప్రభా ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. బిడ్డలు ఎంతోమంది ఎగ్జామ్స్ ప్రభా రాస్తున్నారు. ప్రతి బిడ్డ ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించి మీ జ్ఞానము చొప్పున ఆ ఎగ్జామ్స్ రాసుటకు నీ కృప దయచేయండి ప్రభా. దేవా నీకు వందనాలు ప్రభా. ప్రతివేకముగా ఎవరైతే అనారోగ్యమైన స్థితిని కలిగి ఉంటున్నారో వారిని ఇప్పుడే మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా. ఇంకను ప్రభా ఉద్యోగాలు లేక అనేక రకమైన ఇబ్బందులు ఉంటున్న వారి జీవితంలో గొప్ప కార్యములు చేయండి నాయన. ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన గొప్ప కార్యములు, జీవిత వేకమైన కృపనికి ఆశీర్వాద వేకమును దయచేయమని యేసు నామములో తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.